అరకు వ్యాలీ, మారేడుమిల్లి, సీలేరు అడవుల మధ్య సేద తీరుతూ వెళుతుంటే రోడ్డు పక్కన పొగలు కమ్ముకుని బొంగులో నుంచి వస్తున్న వాసన మన కడుపును గిలిగింతలు పెడుతుంది. అదేంటో తెలుసా? బొంగులో బిర్యానీ, బొంగు చికెన్. ఇప్పుడు పల్లెల్లో పుట్టిన ఈ ప్రత్యేక వంటకం పట్టణవాసులను లొట్టలేసుకుంటూ పర్యాటకులను ఆకర్షిస్తూ ఏజెన్సీ ప్రాంతాల ప్రతీకగా మారింది. అసలు పుట్టుక ఎలా? బొంగులో వంట అనే ఆలోచన గిరిజనుల జీవితాల్లో నుంచి వచ్చింది. వారికి అల్యూమినియం పాత్రలు, స్టవ్స్, ఆధునిక పరికరాలు లేవు. అరణ్యంలో లభ్యమయ్యే బ్యాంబూ బొంగునే పాత్రగా వాడుకున్నారు. అందులో అన్నం, మాంసం, మసాలాలు వేసి మంటపై ఉంచితే బొంగు లోపల ఉండే తేమ ఆ వంటకు ప్రత్యేక రుచి ఇచ్చేది. అలాగే వంట కూడా వేగంగా అయ్యేది. అందుకే నేటి వరకు కూడా బొంగులో బిర్యానీ, బొంగు చికెన్ అడవుల వాసన, సహజ రుచితో నిలిచి ఉన్నాయి. మరి పోషక విలువలేంటి? బ్యాంబూ అంటే కేవలం రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదే. బ్యాంబూ లోపల తేమ ఆహారానికి ప్రత్యేక సువాసనతో పాటు సహజమైన మినరల్స్ అందిస్తుంది. అల్యూమినియం లేదా టిఫిన్ బాక్సులలో ఉండే కెమికల్స్ లేకుండా ఇది 100% సహజ వంట. మాంసంలో ఉండే ప్రోటీన్, బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్స్ కలిసి శరీరానికి అవసరమైన శక్తినిస్తాయి. బ్యాంబూ వాసన ఆహారంలో కలిసిపోవడం వల్ల జీర్ణక్రియకు సహకరిస్తుంది. అందుకే అడవుల గాలిలో ప్రకృతి మధ్య తిన్న బొంగులో వంటకం కడుపు నింపడమే కాదు, ఆరోగ్యాన్ని ఇస్తుంది. లాభాలు: సహజ వంటకం, ఎలాంటి నూనె, పూతలు, రసాయనాలు లేవు. పర్యావరణ హితం, బ్యాంబూ వాడడం వల్ల ప్లాస్టిక్, లోహ పాత్రలు అవసరం ఉండదు. ప్రత్యేక రుచి, బ్యాంబూ వాసనతో వంటకానికి సహజమైన స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. పర్యాటక ఆకర్షణ, పట్టణాల వారు ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ట్రై చేసే వంటకం ఇదే. ఎలా తయారు చేస్తారు? బొంగును కట్ చేస్తారు, సుమారు 1 అడుగు పొడవుగా. లోపల నీటితో శుభ్రం చేస్తారు. అన్నం లేదా చికెన్ ముక్కలు వేసి ఉల్లిపాయలు, మిరపపొడి, మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కలిపేస్తారు. కొద్దిగా నీరు పోసి బొంగు నోరు బాగా మూసేస్తారు. మంటపై నెమ్మదిగా ఉంచుతారు. బొంగు లోపల ఉష్ణం పెరిగి వంటకం బాగా ఉడుకుతుంది. 20 నుంచి 30 నిమిషాల్లో రెడీ అవుతుంది. తీసి తిన్నాక బ్యాంబూ వాసన కలిసిన ఆహారం రుచి చెప్పలేనిది. ముందిది కేవలం గిరిజనుల వంటకం. కానీ ఇప్పుడు ఏజెన్సీ టూరిజం బూమ్తో అరకు వ్యాలీ, మారేడుమిల్లి, సీలేరు వంటి ప్రదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ బొంగులో బిర్యానీ, బొంగు చికెన్ తప్పక తింటున్నారు. పట్టణాల నుంచి వెళ్లే పర్యాటకులు ఈ వంటకాన్ని మిస్ అయితే పర్యటన పూర్తి కాలేదనుకుంటున్నారు. అందుకే నేటి రోజుల్లో ఇది ఫుడ్ టూరిజం హాట్ స్పాట్ అయింది. ఇక బొంగులో వంటకం కేవలం ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రముఖ రెస్టారెంట్లు, ఫుడ్ ఫెస్టివల్స్లో కూడా దీన్ని అందిస్తున్నారు. రేపటి రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఫుడ్ బ్రాండ్గా నిలబడే అవకాశం ఉంది. కడుపు నింపే ఆహారాలు అనేకం ఉంటాయి, కానీ మనసు నింపే రుచి బొంగులో వంటకంలోనే ఉంది. బ్యాంబూ వాసన, మసాలా ఘాటు, చికెన్ రసం, బియ్యం తీయదనం ఇవన్నీ కలిపి ఒక అద్భుత అనుభూతినిస్తాయి. అందుకే బొంగులో బిర్యానీ, బొంగు చికెన్ అడవుల నుంచి పుట్టిన వంటకం. కానీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న రుచి ప్రపంచం.